42% reservations not only required for the BCs in the local bodies, but also 42% required for the backward classes in the posts and services and in the education institutions. As per the existing scheme, 29% reservations are provided for the backward classes under 5 groups, and 21% reservations are provided for the SCs and STs. If the population of the SCs, STs is increased, the reservations have to be provided in proportion to their population. And suppose వాళ్ళ population 25% అనుకోండి, reservations has to be given 25%. వాళ్ళకు ఇప్పుడు 21 ఉంది. For more than 60% population of the OBCs, 42% reservations as promised by the Congress party, and the total reservations will be 67%. Whereas the Tamil Nadu government is providing 69% reservations in proportion to the population of the respective communities. మనం 69%, 67%, 67, ఎందుకంటే వాళ్ళు 42 ప్రామిస్ చేసింది కాబట్టి 42 ప్లస్ మనకు వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు పెరిగింది కాబట్టి అది 67 అయింది. 25 + 42 67 అయింది. ఆర్టికల్ 342 ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 342A3 of the Constitution, as amended by virtue of Constitution 102 and 105 Amendment Act 2018 and 2021, apart from the central government, state governments are also constitutionally empowered by law to prepare and maintain for its own purposes a list of socially and educationally backward classes entries in which may be different from the central list. అంటే స్టేట్ గవర్నమెంట్ ఓన్ పర్పసెస్కి వాళ్ళు కూడా సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక చట్టం చేసి వాళ్ళు సేకరించవచ్చు. సో దట్ ఆ కృష్ణమూర్తి కేసు పోతుంది, గవాలి కేసు పోతాయి, అవన్నీ పోతాయి. కానీ చట్టం చేయమని మేము ఎంత మొత్తుకున్నాం. ఆ మురళీమానవరు వీళ్ళు మా నాయకులంతా, ప్రొఫెసర్స్, పెద్ద మనుషులంతా ఎంత ఎంటబడ్డా కూడా చట్టం తయారు చేసి వాళ్ళకు నోట్లో పెట్టినా కూడా వాళ్ళకు కనీసం కొరకడానికి ఇష్టం లేకుండేది. If such a list of social educationally backward classes is prepared and maintained for its own purposes, that is for the making use of such OBC list for the purpose of reservations in the local bodies, education and employment, it will be constitutionally valid. The interpretation of the Supreme Court in Krishnamurthy versus Union of India and in the hes𝗲𝗲𝗱 versus State of Maharashtra, backward classes of citizens means the backward classes, the backward classes backward in the local bodies under the underrepresentation will be of the no consequences in view of the data available with the government, with the recent survey indicating that the backward classes are not adequately represented as per their population. డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వాళ్ళకు ట్రిబుల్ ట్రస్ట్ ఉన్నదో, ఈ మొత్తం పర్టికులర్స్ డేటా ఉంటే ఆ డేటా ప్రకారం డెడికేటెడ్ కమిషన్ సర్వే చేసుకొని, ఎంక్వైరీ చేసుకొని, సో ఈ జిల్లాల యూనిట్ల ఈ గ్రామ పంచాయతీలు ఇంత రిజర్వేషన్స్, ఇంత ఎస్సీ ఎస్టీలకు మన దగ్గర కేటగిరీస్ ఉన్నాయి. 5 కేటగిరీస్ ఉన్నాయి. 5 కేటగిరీస్కి అట్లా మనం పంచేయచ్చు. అది ఇబ్బంది కాదు, అది మనం ఓవర్కమ్ కావచ్చు. కానీ ఫస్ట్ మనం 50% ఓవర్కమ్ కావాలి, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ లెక్కలు ఉండాలి. కాబట్టి అటువంటి ఒక యాక్ట్ తమిళనాడులో యాక్ట్ ఉంది. తమిళనాడు యాక్ట్ అయినాక మనకు ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చినాయి. తర్వాత తమిళనాడులో విచిత్రం ఏంటంటే అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ కింద బీసీలకు రిజర్వేషన్స్ లేవు. మాకు వద్దన్నారు, మేము రిజర్వేషన్స్ పెట్టుకోమన్నారు. ఎందుకంటే మాకు మొత్తం లోకల్ బాడీస్ 99% వాళ్ళదే. వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు అడగాలి, అయ్యా మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి, మేము 15% ఉన్నాం, మాకు 15% ఇవ్వండి, మీరు 85% తీసుకోవాలని వాళ్ళు అడగాలి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అంత చైతన్యం ఉంది అక్కడ. మీరు చూస్తున్నారు కదా, 1989 నుంచి 69% అక్కడ వస్తుంది. అది తర్వాత యాక్ట్, ఇటువంటి యాక్ట్ ఒకటి మరి లెజిస్లేచర్ డిపార్ట్మెంట్, డ్రాఫ్టింగ్ డిపార్ట్మెంట్ చేయాలా. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మన మేధావులు అందరితో ఇక్కడ కూడా ఏదైనా అమెండ్మెంట్స్, నేను ఇప్పుడే చెప్పాను కదా, 106 సార్లు అమెండ్మెంట్ అయినప్పుడు ఇంట్లో కూడా కొంచెం ఉంటే అందరి సలహాలతో మనం దీన్ని సరిదిద్దుకొని సమగ్రమైన యాక్ట్ని మనం గవర్నమెంట్కి అందరం మనం ఇవ్వడమే కాకుండా ఎట్లా దీన్ని ఎడ్యుకేషన్ని దీన్ని స్ట్రెంథెన్ చేయాలా, పెద్ద ప్రజా ఉద్యమం కింద ఎట్లా తీసుకెళ్లాలా,
మనిషికి ఊరూరికి ఎట్లా తీసుకెళ్లాలా, దీన్ని ఎట్లా సాధించుకోవాలనేది మీ అందరిమైన పెద్దలపైన ఆధారపడి ఉంది. ఈ యాక్ట్ని నేను వారం రోజులు కూర్చొని తయారు చేసినాను. ఇది అంటే అందరి గురించి కాదు, ఇది అంటే మనసులో ఎప్పుడు పండుకున్నా లేచినా కూడా ఏదో ఇటువంటి యాక్ట్ రావాలి ఇక్కడ. మా సీనియర్ అంటుండే, నిన్న సడన్గా నాకు కూడా తలగలేదు, అరే నీకు ఎట్లా తలిగిందా జడ్జి గారు, ఇది నీకు ఓన్లీ మేము బీసీలకు లోకల్ బాడీస్ అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా మంచిగా పెట్టినాం ఇది అని నిన్న అప్రిషియేట్ చేస్తున్నాడు. తర్వాత ఇది చదువుతాను నేను యాక్ట్. ఇది an act to provide for reservation of seats in the educational institutions in the state and of appointments or posts in the services under the state, and to provide reservations in the local bodies of the panchayats under the Panchayat Raj Act, municipalities under the Municipalities Act, municipal corporations under the Municipal Corporation Act, in the state for the backward classes of citizens and for the persons belonging to the scheduled castes, scheduled tribes in the state of Telangana. Whereas the policy of the reservations for the social, economic, educational advancement of the people belonging to the backward class citizens in admissions in the education institutions, appointments in the services under the state, and the reservations of seats in the local bodies has been under implementation in the state of Telangana for a long time. మనకుంది కదా 72కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో మనకు రిజర్వేషన్స్ వచ్చింది. ఏది అనంతరామన్ కమిషన్ తర్వాత 94 తర్వాత లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఉంది. అందుకని ఇది పాలసీ, మెయిన్ పాలసీ 31 ఏమంటుందంటే మీ వాట్ ఈజ్ యువర్ పాలసీ. సో ఆ పాలసీ మనకు ఉంది ఆల్రెడీ, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలనేది. అండ్ వేరాజ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ద సీట్స్ అండ్ ద ఆఫీసెస్ in the Gram Panchayat, Mandal Praja Parishad, Jilla Praja Parishad, also the reservation of the seats in the councillors and the chairpersons in the municipalities and corporations, the municipal corporations under the state has been under the implementation in the state of Telangana from 1994 onwards after the Constitution 73-74 Amendment Act 1992. And whereas Clause 4 of Article 15 of the Constitution enables the state to make any special provision for the advancement of any socially and educationally backward class citizens or for the scheduled castes and scheduled tribes. And whereas Clause 5 of Article 15 of the Constitution of India enables the state to make a special provision by law for advancement of any socially and educationally backward class of citizens or for the scheduled castes, scheduled tribes, insofar as such special provisions relates to their admissions to the educational institutions, including the private education institutions, whether aided or unaided by the state other than the minority education institutions referred in Clause 1 of Article 30. And whereas under Article 40, under Clause 4 of Article 16 of the Constitution enables the state to make any provision for reservation of appointments or posts in favor of backward class of citizens, which in the opinion of the state is not adequately represented in the services under the state. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్ ఇస్తున్నాం రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ఈవెన్ పొలిటికల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా ఇస్తున్నాం. మరి బీసీలకు ఇస్తే కూడా కనీసం నియర్ టు ది పాపులేషన్ రావాలి కదా. మరి వాడు సుప్రీంకోర్టు మనకు 50% దాటకూడదని ఎట్లా చెప్తారు? అది ఏ రాజ్యాంగం చెప్తుంది అది? తర్వాత అందుకని ఎడక్వేట్ రిప్రజెంటేషన్ అంటే నా ప్రకారం ఆర్టికల్ 16(4) ఎడక్వేట్ రిప్రజెంటేషన్ అంటే యాజ్ నియర్ టు ది పాపులేషన్, అది ఇన్ ప్రపోర్షన్ టు ది పాపులేషన్. అయినా కూడా మనం ఏంది 60, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ప్రిమిలరీ 66% వచ్చిందని, పోనీ 60 అనుకోండి, 60కి 42 ఏమంటున్నాం మనం, అంతే. మోస్ట్ రీజనబుల్ అడుగుతున్నాం అది. And whereas under Clause 1 of Article 38 ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని మనము ఒక మ్యాండేటరీ, మనము ఫండమెంటల్ రైట్ కింద వచ్చేటట్లు యాక్ట్ తెచ్చుకోవచ్చు. Under Article 1 of Article 38 of the Constitution, the state shall strive to promote welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political shall inform all institutions of the national life. So, social, economic, political justice ne ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మన రాజ్యాంగం చెప్తుంది, అది మనం చేసుకుంటున్నాంలా. అండ్ వేరాజ్ అండర్
Clause 2 of Article 38 of the Constitution, state shall in particular strive to minimize the inequalities in the economy, in the income, and to endeavor to eliminate the inequalities in the status, facilities, and opportunities, not only among the individuals, but also among the groups of the people residing in the different areas are engaged in the different avocations. And whereas under Article B, under Clause B of Article 39 of the Constitution, the state shall in particular direct its policy towards securing that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. And whereas under Clause C of Article 39 of the Constitution, the state shall in particular direct the policy towards the securing that the operation of the economic system does not result in the concentration of the wealth and the means of the production to the common detriment. ఇప్పుడు ఒక కులపోలే పార్టీలు అయితే డబ్బంతా వాళ్ళ దగ్గరికే పోతుంది. అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటే అందరూ సంపాదించుకుంటారు. అందుకని ఈ డెమోక్రసీలో అందరికీ ఈక్వల్ షేర్ ఉండాలి, ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అది రాజ్యాంగం చెప్తా ఉన్నది, నువ్వు ఒక్కడే వద్దురా, నీ ఇది ఇది కులీన తత్వం కులతత్వం వద్దు, ఇది అందరికీ పంచుకోవాలా అని రాజ్యాంగం చెప్పినా కూడా అట్లా జరుగుతలేదు అది. అండ్ వేరాజ్ అండర్ Article 46 of the Constitution, the state shall promote with special care the educational and economic interest of the weaker sections of the people, and in particular the scheduled castes and scheduled tribes, and shall promote and shall protect them from social injustice and all forms of exploitation. ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా అన్టచబిలిటీ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, చైల్డ్ లేబర్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి. దానికి తీసేయడానికి రాజ్యాంగం ప్రకారం మనం చట్టం చేసుకోవచ్చున్నది. చట్టం చేసుకోవడానికంటే చిత్తశుద్ధి ఉండాలి దానికి అది. అండ్ వేరాజ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008 and the rules made thereunder called the collection of the statistics rules 2011, the state government is also entitled for collection of the statistical survey on the economic, demographic, social, scientific and environmental aspects. దీని కింద మన వాళ్ళంతా మీ కులగణన చేస్తామని అంటే వాళ్ళు జీవో తీస్తే మన వాళ్ళంతా ప్రొటెక్ట్ చేసినారు. ప్రొటెక్ట్ చేసి మీరు లా చేయమని చెప్పినారు. లా చేయమని చెప్పినా మరి లా చేయలేదు. అయినా కూడా నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ జీవో కింద ఇవ్వచ్చు. బట్ చట్టం ఉంటే చట్టం ప్రకారం లా చేసుకోవాలి, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద ఇవ్వచ్చు అని మనం ఏదో సమర్థించుకోవచ్చు. ఏదైతే వాళ్ళకి డెడికేటెడ్ కమిషన్ ఉందో, ప్లస్ ప్లానింగ్ కమిషన్ ఉందో, ప్లస్ బీసీ కమిషన్ ఉందో, మరి వీళ్ళు ఎట్లా చేస్తారో, ఎప్పుడు బయట పెడతారో, వాళ్ళ పర్టికులర్స్ అని ఎట్లా చేస్తారో తెలియదు. కానీ బట్ అదైనా ఉపయోగించుకొని మనము ఇటువంటి చట్టాన్ని ఆ ప్రపోర్షనేట్ పాపులేషను చేసుకోవచ్చు అది. తర్వాత అండ్ వేరాజ్ అండర్ ఆర్టికల్ 243D6, 243T6 enables Article 2 enables the legislature of the state to make any special provision for reservation of the seats in any panchayat or the offices of the chairpersons in the panchayats at any level in favor of the backward classes of the citizens, and reservation of seats in the municipality or offices of the chairpersons in the municipalities in favor of the backward classes. And whereas under Article 342A3, every state or union territory may by law prepare and maintain for its own purposes, votes percent, education, employment, local bodies అన్నిటికీ, a list of socially educationally backward classes, entries in which may be different from the central list of the socially and educationally backward classes, prepared and maintained by and for the central government under Article 343A 1 and 2. 340A అనేది సెంట్రల్ ఓబీసీ లిస్టు, ఇది స్టేట్ లిస్ట్. అది ఇద్దరికి పవర్ ఇచ్చినారు. ఇది కూడా ఎందుకు చేసిందంటే అమెండ్మెంట్ చేశారంటే వాళ్ళు ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఏదో కేసు వెళ్తే ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో కామన్ లిస్టు మేము స్టేట్ లిస్టులను ఒప్పుకోము, మేము సెంట్రల్ లిస్ట్ ఒకటే ఒప్పుకుంటామని సుప్రీంకోర్టు అన్నది.
అయ్యో మా కొంపలు మునిగిపోతున్నాయి కొంతమందిని చేర్చుకున్నాం కదా అని వీళ్ళు స్టేట్లన్నీ గగ్గోలు పెడితే అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయింది. ఆల్రెడీ మీరు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు చట్టం తయారు చేసుకొని అని రాజ్యాంగంలో పెడితే కూడా గవర్నమెంట్కి అసలు నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. అది వాళ్ళు ఒక యాక్ట్ తెచ్చుకోరు, ఒకటి ఇది సరైన సమగ్రమైన కుటుంబ కులగణన చేయరు. అది ఎంత విచిత్రంగా ఉందంటే దానికి ప్రచారమే కానీ రోజు దానికి నిజమైన అసలు అందులో అంటే సత్యదూరంగా కనబడుతుంది వాళ్ళ బిహేవియర్ మాత్రం అది. అండ్ వేరాజ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద కేస్ ఆఫ్ ఇంద్రసాని వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా 1992 supplementary 3 SEC 2017 upheld the office memorandum of 2019 of the government of India issued based on the Mandal Commission report for providing 27% reservations under Article 15(4), 16(4) of the Constitution to the backward classes. ఎందుకంటే ఇవన్నీ ఓవర్కమ్ కావాలి కాబట్టి. And whereas in the case of Krishnamurthy versus Union of India, the Honorable Supreme Court by judgment reported in so and so held that the identification of the backward classes under Article 243(d)(6), 243(t)(6) should be distinct from the identification of social education backward classes for the purpose of Article 15(5) and that of the Article and that of the backward classes for the purpose of Article 16(4). And it was further held that upper ceiling limit of 50% vertical reservations in favor of SCs STs together should not be breached in the context of the local self-government except in the case of STs in the scheduled areas. ఇక్కడ చాలా మన్యూట్గా ఆలోచించవలసిన విషయం ఏంది, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనకు రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉన్నాక బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 243(d)(6), 243(t)(6) ఉంది. దానికి ఒక ఏజ్ స్ప్లిట్ చేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ఆర్టికల్ 15(4), 16(4) is different from the backward classes and for the local bodies, that is a backwardness within the backward classes అని ఒక విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ చేసి అది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఉన్నాయో బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా పొలిటికల్లీ బ్యాక్వర్డ్ ఉంది అని ఒక సెంటెన్స్ అందులో రిపోర్ట్ రాస్తే సరిపోతుంది అంతే. ఆ జడ్జ్మెంట్ ఓవర్కమ్ అవుతాం, 50% కూడా ఓవర్కమ్ అవుతాం. అండ్ వేరాజ్ in the case of హిస్𝗲𝗲𝗱𝗿 versus State of Maharashtra, reported in 2021, 6 SEC, held that triple trust conditions required to be complied by the state before reserving the seats in the local bodies for the OBCs by setting a dedicated commission to conduct contemporaneous rigorous empirical inquiry into the nature and implications of the backwardness local bodies within the state. This is judgment.